సో మనకు డెవలప్మెంట్లో మన క్లాసెస్లో మనకు ప్రీవియస్ క్లాసెస్లో లైక్ బేసిక్స్ నేర్చుకున్నాం, అవునా? సో లైక్ మనకు వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తారు, లిస్ట్ కలెక్షన్స్ లైక్ లిస్ట్ సెట్ మ్యాప్, తర్వాత యూజర్ డీబగ్గింగ్ లాగా ఎలా చేస్తారు. సో ఇవన్నీ మనం నేర్చుకున్నాం, రైట్? సో దాని తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే లైక్ మన సేల్స్ ఫోర్స్ డెవలప్మెంట్లో ఏ టూల్స్ వాడతారు, ఎలా వాడతారు, డెవలప్మెంట్ టూల్స్లో ఏమేమి టూల్స్ వాడతారు, ఎలా వాడతారు. సో మెయిన్గా మనకు డెవలప్మెంట్లో వచ్చేప్పటికి డెవలపర్ కన్సోల్ యూజ్ చేసుకుంటాం, రైట్? సో డెవలపర్ కన్సోల్ యూజ్ చేసుకుంటాం, అవునా? సో ఈ డెవలపర్ కన్సోల్ని మనం యూజ్ చేసుకుంటాం, మనం కోడింగ్ పర్పస్ రాయడానికి ఈ డెవలపర్ కన్సోల్ని యూజ్ చేసుకుంటాం. సో ఇది కాకుండా మనకు థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయి, లైక్ థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయి. దాంట్లో మనకు వచ్చేసి సో వర్క్ బెంచ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సారీ, అది వర్క్ బెంచ్. సో వర్క్ బెంచ్ అనే థర్డ్ పార్టీ అప్లికేషన్ ఉంటుంది. సో ఇందులో నుంచి మనం లాగిన్ అవుతాం. లైక్ మనం డిప్లాయ్మెంట్స్కి దీన్నే వాడుకుంటాం, లేకపోతే డెవలపర్స్కి ఏమన్నా రాసుకోవాలన్నా, లేకపోతే క్వరీ చేసుకుని అప్డేట్ చేయాలన్నా, ఇంటిగ్రేషన్స్ చేయాలన్నా మనం కంప్లీట్గా ఈ టూల్ అనేది వాడుకుంటాం అనమాట. సో డెవలపర్గా ఎక్కువగా ఈ టూల్స్ వాడుకుంటారు. లైక్ ఇంటిగ్రేషన్కి అయితే రెస్ట్, సోప్, అపెక్స్ క్లాసెస్ అని, తర్వాత మైగ్రేషన్స్కి అయితే డిప్లాయ్, రిట్రీవ్ అని, తర్వాత డేటా అప్లోడ్ చేసుకోవడానికంటే ఇన్సర్ట్, అప్డేట్ డేటా ఇవన్నీ వాడతాం. సో మనం అడ్మిన్లో కూడా మనం దీని గురించి నేర్చుకున్నాం, డేటాని ఎలా అప్లోడ్ చేస్తాం పెంచుకుని నేర్చుకున్నాం, రైట్? సో తర్వాత మనకు డెవలప్మెంట్లోకి వచ్చేపాటికి మనకు మెయిన్గా క్వరీస్ ఉంటాయి. SOQL క్వరీస్ అని, SOSL క్వరీస్ అని క్వరీస్ ఉంటాయి. సో క్వరీస్ని మనం ఎలా రాస్తాం, ఆ క్వరీస్ని మనం ఎలా రాస్తాం, ఇది ఒక వర్క్ బెంచ్ టూల్. సో ఇక్కడ నుంచి అయినా మనం క్వరీస్ రాసుకోవచ్చు, లేదు అంటే మనకు క్రోమ్ ఎక్స్టెన్షన్ నేర్చుకున్నాం, సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అని. ఈ సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నుంచి అయినా మనం క్వరీస్ని రాసుకోవచ్చు, ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఈ సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఉంది కదా, ఈ సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నుంచి అయినా కూడా మనం క్వరీస్ రాసుకోవచ్చు, ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, డేటాను అప్లోడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఇక్కడైనా మనం క్వరీస్ రాసుకోవచ్చు, ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఇక్కడైనా మనం క్వరీస్ రాసుకోవచ్చు. అలా కాకుండా మనకు ఇంకో ఆప్షన్ ఉంది, ఏంటది? డెవలపర్ కన్సోల్. సో మనకి ఇంకోటి ఏంటుందంటే ఇక్కడ డెవలపర్ కన్సోల్ కూడా మనకు ఆప్షన్ ఉంది. ఈ డెవలపర్ కన్సోల్లో కూడా మనం క్వరీస్ని రాసుకోవచ్చు, క్వరీస్ రాసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ డెవలపర్ కన్సోల్లో మనకు అపెక్స్ క్లాస్ అంటే అపెక్స్ క్లాసెస్, ట్రిగ్గర్స్ అంటే విజువల్ ఫోర్స్ పేజెస్ అంటే ఏవైతే కొత్తగా క్రియేట్ చేసుకుంటామో అవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా ఓపెన్ చేయాలనుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాసెస్ ఏమైతే ఉంటాయో అవి మనం ఓపెన్ చేస్తాం, రైట్? సో అలా కాకుండా మనకి ఇక్కడ కిందకు వచ్చేస్తే లాగ్స్, అంటే మనం ఏవైతే లాగ్స్ చేస్తామో ఆ రోజు మనం డీబగ్ లాగ్స్ క్రియేట్ చేసుకొని చూసుకున్నాం, లాగ్స్ జనరేట్ అయితే రైట్, ఇక్కడ జనరేట్ అయితే. సో అది కాకుండా మనకు క్వరీ ఎడిటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకు క్వరీ ఎడిటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం క్వరీస్ రాసుకొని రికార్డ్స్ని గెట్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇక్కడ కూడా మనం క్వరీస్ రాసుకొని నీట్గా మనం గెట్ చేసుకోవచ్చు. మెయిన్గా మనకు ఈ SOQL క్వరీస్ని ఎందుకు యూజ్ చేసుకుంటామంటే, ఐ వాంట్ టు నో హౌ మెనీ రికార్డ్స్ ఆర్ దేర్ ఇన్ అకౌంట్ ఆబ్జెక్ట్ ఆర్ కాంటాక్ట్ ఆబ్జెక్ట్. సో అకౌంట్ ఆబ్జెక్ట్లో, కాంటాక్ట్ ఆబ్జెక్ట్లో, లేకపోతే వేరే ఆబ్జెక్ట్లో, ఏ ఆబ్జెక్ట్ అయినా, లైక్ ఈవెన్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అయినా, కస్టమ్ ఆబ్జెక్ట్ అయినా, ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా మనం క్వరీ రాసుకొని అందులో ఏవే ఫీల్డ్స్ ఉన్నాయి, అందులో ఏమేమి డేటా ఉంది, ఏమేమి చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, మొత్తం డీటెయిల్స్ని మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు అకౌంట్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఓకేనా? సో ఇప్పుడు అకౌంట్ అనే ఆబ్జెక్ట్ ఉంది. ఈ అకౌంట్ అనే ఆబ్జెక్ట్లో నాకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? సో అకౌంట్ అనే ఆబ్జెక్ట్లో 44 రికార్డ్స్ ఉన్నాయి, ఓకేనా? సో ఈ 44 యొక్క రికార్డ్స్ నాకు డేటా కావాలి. ఈ 44 యొక్క రికార్డ్స్లో ఏమేమి రికార్డ్స్ ఉన్నాయో, ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయో, ఆ ఫీల్డ్స్లో డేటా ఏదైతే ఉందో ఆ ఫీల్డ్స్ యొక్క డేటా నాకు కంప్లీట్గా ఒక ఎక్సెల్ షీట్లో కావాలి, ఓకేనా? అప్పుడు ఏం చేస్తాం మనం, ఒక్కో రికార్డ్కి వెళ్ళేసి ఈ రికార్డులో ఏముంది, ఈ రికార్డులో ఏముంది అని చెక్ చేసుకొని ఎక్సెల్లో కాపీ పేస్ట్ చేసుకునేప్పటికీ మనకు టైం వేస్ట్, ఇంకోటి కానీ ఉంటుంది. కానీ అదే మనకు సేల్స్ ఫోర్స్ SOQL ద్వారా, SOQL అంటే సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ క్వరీ లాంగ్వేజ్, SOQL సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ క్వరీ లాంగ్వేజ్. ఈ SOQL ద్వారా మనకు ఏవైతే కావాలనుకుంటున్నామో అన్ని మనం రికార్డ్స్ని గెట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నాకు ఒక అకౌంట్ ఆబ్జెక్ట్ ఉంది. సో అకౌంట్ ఆబ్జెక్ట్లో కొన్ని రికార్డ్స్ని గెట్ చేయాలనుకుంటున్నాను నేను. సో దానికి క్వరీ ఎలా రాసుకుంటాం? సెలెక్ట్ అకౌంట్ కామా నేమ్ కామా తర్వాత బిల్లింగ్ సిటీ ఫ్రమ్
ఫ్రమ్ అకౌంట్ అని ఇస్తాను నేను. బిల్డింగ్ సిటీ ఫ్రమ్ అకౌంట్ అని ఇస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్స్పోర్ట్ చేయగానే మనకు ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. సో ఓవరాల్ గా మనకు 44 రికార్డ్స్ ఉన్నాయి, రైట్? సో ఇక్కడ కౌంట్ చేసుకుంటే ఇక్కడ మనకి 44 రికార్డ్స్ కౌంట్ అనేది ఉంది. సో ఈ కౌంట్ అనేది మనకు ఈజీగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా మనకి ఏవైతే ఫీల్డ్స్ లో డేటా ఉందో, ఏ రికార్డ్ లో అయితే బిల్డింగ్ సిటీ ఉందో లేదో మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఏదైతే బిల్డింగ్ డేటా ఉందో లేదో మనకి ఈజీగా అర్థమైపోతుంది. దాంతో పాటుగా నీకు బిల్డింగ్ సిటీతో పాటుగా వేరే ఫీల్డ్స్ ఏమైనా కావాలి అనుకో, వేరే ఫీల్డ్స్ ఏమైనా కావాలి అనుకుంటే అకౌంట్ నంబర్ కావాలనుకో, జస్ట్ అకౌంట్ నంబర్. ఓకేనా? బిల్డింగ్ సిటీ కాకుండా నెక్స్ట్ మళ్ళీ ఏమైనా కావాలనుకుంటే అకౌంట్ నంబర్. సెలెక్ట్ ఐడి కమ నేమ్ కమ బిల్డింగ్ సిటీ కమ అకౌంట్ నంబర్ ఫ్రమ్ అకౌంట్. అంటే అకౌంట్ అనే ఆబ్జెక్ట్ లో నుంచి మనము ఈ డేటా అంతా తీసుకొస్తున్నాము. క్వరీ ద్వారా ఈ డేటా అంతా మనం తీసుకొస్తున్నాం. ఎక్స్పోర్ట్ క్వరీ చేస్తున్నాం. క్వరీ చేస్తే అకౌంట్ నంబర్ కూడా మనకి ఇలా వస్తుంది. ఓకే. సో ఇదే క్వరీని మనం వర్క్ డెవలపర్ కన్సోల్ లో కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సేమ్ క్వరీనే. ఇక్కడ క్వరీ లొకేటర్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళేసి కాపీ చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ అనే ఆప్షన్ ఉంది చూసావా? సో కింద ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇలా డిస్ప్లే అవుతుంది క్వరీ. లైక్ ఐడి తర్వాత నేమ్ అంటే నేమ్, తర్వాత బిల్డింగ్ సిటీ అంటే బిల్డింగ్ సిటీ, అకౌంట్ నంబర్ అంటే అకౌంట్ నంబర్. ఇది షార్ట్ కట్ షాకల్స్ అంటారు కదా, SOQL. అవును, సోకెల్ క్వరీస్ అంటారు, రైట్? ఓకే. సో ఇలా మినిమం అంటే బేసిక్ క్వరీ అనమాట. లైక్ ఐడి నేమ్ ఫ్రమ్ అకౌంట్ అనేది మనం మినిమం జస్ట్ సింపుల్ గా క్వరీస్ రాసుకుంటాం. ఓకేనా? ఓకే, అంటే ఫిల్టర్ చేసే మాత్రం యూజ్ చేసేది షాకల్స్. ఫిల్టర్ చేసుకోవడానికి అంటే డీటెయిల్స్ కావాలి, చేసుకోవడానికి, రైట్? మనం ఈ క్వరీని ఎలా అయినా రాసుకోవచ్చు మనం. ఓకేనా? సో ఈ క్వరీస్ మనం ఎలా అయినా రాసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అనేది క్రోమ్ ఎక్స్టెన్షన్ కాబట్టి నాకు ఈజీగా ఉంటుంది ఇది, అందుకే నేను దీన్ని వాడుకుంటున్నా. లేదు నీకు డెవలపర్ కన్సోల్ బాగా నీకు కంఫర్ట్ గా ఉందంటే ఇక్కడ రాసుకోవచ్చు మీరు. ఓకేనా? ఇప్పుడు కాంటాక్ట్ అకౌంట్ ఉంది, అకౌంట్ బదులుగా నేను కాంటాక్ట్ తీసుకుంటాను. సో కాంటాక్ట్ లో అకౌంట్ నంబర్ ఉండదు. సో ఇన్ కేస్ అకౌంట్ నంబర్ ఉంది అంటే ఎర్రర్ వస్తుంది మనకు. చూడండి, బిల్డింగ్ సిటీ లేదు, అకౌంట్ నంబర్ లేదు. సో అప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఏవైతే ఫీల్డ్స్ ఉంటాయో ఆ ఫీల్డ్స్ మాత్రమే అకౌంట్ నుంచి కాంటాక్ట్ లో నుంచి గెట్ చేసుకోవాలి. ఇప్పుడు కాంటాక్ట్ లో ఐడి ఉంటుంది, నేమ్ ఉంటుంది ఫ్రమ్ అకౌంట్. ఓకేనా? సో ఐడి తెచ్చుకున్నాం, నేమ్ తెచ్చుకున్నాం కాంటాక్ట్ లో. సో ఇట్లా మనం మినిమం చిన్న చిన్న క్వరీస్ ని మనం ఇలా చేసుకుంటాం. సపోజ్ మనం వేరే రకంగా కూడా క్వరీస్ ని రాసుకోవాలనుకుంటున్నాం అనుకో, సో వేరే కీవర్డ్స్ యూజ్ చేసుకొని రాయాలనుకుంటున్నాం. సో అప్పుడు నేను వేరే కీవర్డ్స్, ఇప్పుడు ఇది కాకుండా సపోజ్ ఏం చేస్తానంటే సెలెక్ట్ కౌంట్. ఓకేనా? కౌంట్ ఓపెన్ క్లోజ్ బ్రేసెస్ ఫ్రమ్ అకౌంట్. జస్ట్ సో ఇక్కడ చూడు, నో డేటా ఎక్స్పోర్టెడ్, బట్ రికార్డ్ కౌంట్ ఎంత ఉంది, కౌంట్ మాత్రం చూపిస్తుంది. ఓకేనా? సో మనం జస్ట్ కౌంట్ అనే ఈ కీవర్డ్ యూజ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ కౌంట్ ఎంతైతే ఉందో ఆ కౌంట్ ని చూపిస్తుంది. ఓకేనా? సో సేమ్ క్వరీని నువ్వు డెవలపర్ కన్సోల్లో ఎగ్జిక్యూట్ చేస్తే టోటల్ రోస్ 44. ఓకేనా? సో జస్ట్ మనం ఇక్కడ కౌంట్ అనే కీవర్డ్ ని యూజ్ చేసుకుంటే మనకి ఎన్నైతే రికార్డ్స్ ఉంటాయో అన్ని రికార్డ్స్ మనకి గెట్ అవుతాయి. సో ఇప్పుడు నేను అకౌంట్ కాకుండా కాంటాక్ట్ పెట్టుకున్నానంటే ఏమవుతుంది, కాంటాక్ట్ లో 54 రికార్డ్స్ ఉన్నాయి. సో మీరు క్రాస్ చెక్ చేసుకోవాలనుకుంటే కాంటాక్ట్ ఆబ్జెక్ట్కి వెళ్ళేసి సో గో, చూడండి ఇక్కడ 54 రికార్డ్స్ ఉన్నాయి, రైట్? 54 రికార్డ్స్ ఉన్నాయి. మనకి కౌంట్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుంటే మనకి ఈజీగా 54 రికార్డ్స్ అనేవి వచ్చేస్తుంది. ఓకేనా? సో అలా కాకుండా సో ఇంకా క్వరీస్ నేను ఎలా రాసుకోవాలంటే డిఫరెంట్గా రాసుకోవాలనుకుంటున్నాను. సెలెక్ట్ ఎలా అంటే ఐడి నేమ్, లేకపోతే ఎలా రాసుకోవచ్చు అంటే నేను కాంటాక్ట్ నుంచి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను నేను. ఓకేనా? సో కాంటాక్ట్ నుంచి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఏం చేస్తాం, సెలెక్ట్ ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్ ఫ్రమ్ కాంటాక్ట్. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కాంటాక్ట్ నేమ్ అని వచ్చేస్తాయి. ఓకేనా? లేదు ఇది డేటా ఎక్స్పోర్ట్ లో వదిలేసి వర్క్ బెంచ్ లో చేయొచ్చా? చేసుకో, వర్క్ బెంచ్ లోకి వెళ్ళు.
ఎస్ఓక్యూఎల్ క్వరీస్ క్లిక్ చేయి. అంటే ఓకే. ఎస్ఓక్యూఎల్ ఇక్కడ వర్క్ బెంచ్‌లో ఏంటంటే మనం ఇట్లా రాసుకోవడానికి ఛాన్స్ ఉంటే ఇక్కడ ఉంటుంది. బట్ ఏంటంటే మనం రాసుకోవాలా. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మనం టైప్ చేసి రాసుకుంటున్నాం, రైట్? వర్క్ బెంచ్‌లో ఏంటంటే టైప్ చేయకుండా కూడా మనం క్వెరీని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను అకౌంట్ అనే ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా, రైట్? అకౌంట్ అనే ఆబ్జెక్ట్‌లో ఓకే. ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు అకౌంట్ అనే ఆబ్జెక్ట్‌లో హ్మ్. కౌంట్ కౌంట్. ఓకే. ఇది మనం మాన్యువల్‌గా రాసుకున్నాం. డైరెక్ట్‌లీ మాన్యువల్‌గా మనం వస్తున్నా. ఓకే. రాసుకున్నాం, రైట్? ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ ఓకే. చేస్తే, ఆ! క్వెరీ చేస్తే నాకు కౌంట్ వచ్చేసి 44 అని 45 చూపిస్తది. ఈజీ వే ఉంది ఇది. ఇది డైరెక్ట్‌గా. ఈజీగా ఉంటుంది. వర్క్ బెంచ్‌లో ఈజీగా ఉంటుంది. మనం ఇక్కడ ఏం చేస్తాం, లైక్ ఇక్కడ సేల్స్‌ఫోర్స్ టైప్ ఇన్స్‌పెక్టర్‌లో చేసి. లేకపోతే డెవలపర్ కన్సోల్‌లో గాని మనం టైప్ చేసుకుంటాం. హ్మ్. కానీ వర్క్ హుహు. బెంచ్‌లోకి వచ్చేపాటికి అలా టైప్ చేసుకోకుండా సింపుల్‌గా మనకి ఏవైతే ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్‌ని హ్మ్. సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు నాకు ఇప్పుడు అకౌంట్ అది నంబర్, టోటల్‌గా సోర్స్, యాక్టివ్, అకౌంట్ నేమ్ రెవెన్యూ. అదన్నీ. ఆ! సో, ఇప్పుడు నేను ఏవైతే ఫీల్డ్స్ ఉంటాయో అన్ని ఫీల్డ్స్ నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఓకే. సింపుల్‌గా ఓకే. ఇలా సెలెక్ట్ చేసుకొని హ్మ్. క్వెరీ. ఓకే. అప్పుడు ఏమవుతుంది? సో, అకౌంట్ అనే ఆబ్జెక్ట్‌లో ఓకే. అకౌంట్ ఓకే. నంబరు, ఫైన్. అకౌంట్ సోర్స్, యాక్టివ్, యాన్యువల్ రెవెన్యూ, బిల్లింగ్ సిటీ ఇట్లా మనకి ఏవైతే ఉంటాయో అన్ని రికార్డ్స్ ఎక్స్ట్రాక్ట్ అయితాయి. ఓకేనా? ఓకే. ఈజీ వే అవుతుంది ఇది. సెలెక్ట్ చేసుకుంటా డైరెక్ట్. ఈజీగా అవుతుంది. సో, ఇక్కడ బల్క్ అంటే సీఎస్‌వి స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఒకటే ఫెచ్ చేయొచ్చా? లేదంటే ఒక ఇది కస్టమ్ ఆబ్జెక్ట్ కూడా ఫెచ్ చేయొచ్చా కస్టమ్ మేము? ఆబ్జెక్ట్ అయినా ఫెచ్ చేసుకోవచ్చు. ఏ ఆబ్జెక్ట్ అయినా మనం ఫెచ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆబ్జెక్ట్ లిస్ట్ ఉంది కదా! ఇప్పుడు ఆ! __c అంటే ఏంటి? కస్టమ్ ఆబ్జెక్ట్, క రైట్? కస్టమ్ ఆబ్జెక్ట్. సో, ఆ! ఈ ఆబ్జెక్ట్‌లో రికార్డ్‌లు ఎన్ని ఉన్నాయని చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. సో, కౌంట్ వచ్చేసి మనకు 0 రికార్డ్స్. 0 ఈ ఓకే. ఆబ్జెక్ట్‌లో 0 రికార్డ్స్ అనే ఉన్నాయి. సో, అలా కాకుండా మనం వేరే ఆబ్జెక్ట్ తీసుకున్నామనుకో, ఏ అనేసి కస్టమ్ ఆబ్జెక్ట్ తీసుకున్నాము. సో, ఇందులో కౌంట్ కావాలి నీకు. సో, కౌంట్ క్వెరీ. సో, కౌంట్ క్వెరీ చేస్తే నీకేమొస్తాయి ఇక్కడ 8 రికార్డ్స్ ఉన్నాయి. 8 రికార్డ్స్. ఓకే. ఓకేనా? ఓకే. సో, ఇందులో నీకు ఏవైతే ఫీల్డ్స్ కావాలనుకుంటావో ఆ ఫీల్డ్స్‌ని తీసుకుంటావు. ఓకే. ఓకేనా? సో, అది ఏవైతే మీది అది ఫీల్డ్స్ కావాలో ఆప్షన్స్ షార్ట్ రిజల్ట్ బై, ఫిల్టర్ రిజల్ట్ బై అదని. చెప్తా. సో, ఈ క్వెరీస్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకు డేటా అనేది ఇలా వస్తుంది. ఓకేనా? ఇక్కడ సార్ట్ బై మనం ఏదైతే ఫీల్డ్ కావాలనుకుంటున్నామో దాన్ని సార్ట్ చేసుకుంటాం. సో, ఏ టు జెడ్ ఆల్ఫాబెటిక్ కావాలా? ఇది కావాలా? ఓకే. చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. ఎలా అయినా చేసుకోవచ్చు మనం. ఇలా వస్తాయి. సార్టింగ్ ఆర్డర్‌లో వస్తాయి. తర్వాత బల్క్ సీఎస్‌వి అంటే మనం ఫైల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకునేప్పుడు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో, మ్యాట్రిక్స్‌లో కావాలనుకుంటే మ్యాట్రిక్స్‌లో ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. బల్క్ ఎక్స్ఎంఎల్ ఫైల్‌లో కావాలనుకుంటే సో, బల్క్ ఎక్స్ఎంఎల్ ఫైల్‌లో మనం ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది మనకు. అంటే ఇప్పుడు సేమ్ డౌన్‌లోడ్ మనకు అయితుందా? అవును. ఇట్లా. సో, ఇట్లా మనకు డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఓకే. 8 రికార్డ్స్ ఉన్నాయి కదా! మనం ఏదైతే ఇక్కడ ఫార్మాట్ ఇస్తామో సో, ఆ ఫార్మాట్‌లో హ్మ్. నుంచి మనకు ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయిపోతుంది. కానీ రియల్ టైమ్‌లో యాది డౌన్‌లోడ్ చేస్తారు? అంటే దాంట్లో ఇది చేస్తారు? అంటే ఏది? దేనిది చాలా యూజ్ చేస్తారు? సీఎస్‌వి ఫైల్సా? లేదంటే ఎక్స్ఎంఎల్ ఫైల్స్? యాక్చువల్‌గా మనం డేటాని అప్‌లోడ్ చేసుకోవడానికి మాత్రమే .csv ఫైల్‌ని వాడతాం మనం. ఓకేనా? ఆహా! సో, ఇక్కడ మనం క్వెరీస్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకునేటప్పుడు .csv ఫైల్‌ని వాడం మనం. జస్ట్ ఊరినే హుహు. ఎక్సెల్ షీట్‌లో స్టోర్ చేసుకోవడానికి మనకు లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ అయితే గాని, బల్క్ ఎక్స్ఎంఎల్‌లో గాని ఏదో ఒక ఫైల్‌లో మనం ఫార్మాట్‌లో స్టోర్ చేసుకుంటాం అంతవరకే. ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఓకే. ఓకేనా? ఓకే. సో, క్వెరీస్ ఈ రికార్డ్‌ని హ్మ్. ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి మనకి ఇదేమి సీఎస్‌వి ఫైలా, ఆ ఫైలా, ఈ ఫైలా అని మనకు అనవసరం అనమాట. ఓకేనా? హుహు. సో, డేటాని ఖచ్చితంగా లోడ్ చేయడానికి మాత్రమే మనం .csv ఫైల్‌ని వాడుకుంటాం. హుహు. ఓకేనా? సో, మోస్ట్ ప్రాబబ్లీ రియల్ టైమ్‌లో ఈజీగా, కంఫర్ట్‌గా ఉండేదానికి సేల్స్‌ఫోర్స్ ఇన్స్‌పెక్టర్‌ని చాలా వరకు యూజ్ చేస్తారు. ఎందుకంటే దీంట్లో హ్మ్. ఆల్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ డిలీట్, అప్డేట్, ఎడిట్ ఇవన్నీ ఆప్షన్స్ హ్మ్. ఉంటాయి మనకి. ఇది ఏంటంటే .csv ఫైల్‌ని సపోర్ట్ చేస్తది. తర్వాత ఎక్స్‌ఎల్ ఫార్మాట్ సపోర్ట్ ఎక్స్ చేస్తది. జేసన్ ఫార్మాట్‌ని సపోర్ట్ చేస్తది. కానీ వర్క్ హ్మ్. బెంచ్‌లోకి వచ్చేపాటికి అన్ని ఆప్షన్స్ ఉండవు మనకు. హ్మ్. ఓకేనా? సో, వర్క్ బెంచ్‌కి వచ్చేపాటికి మనకి అన్ని ఆప్షన్స్ ఉండవు. సో, నువ్వు కూడా ఓకే. ఇలా చేయకుండా ఇలా హ్మ్. చేయకుండా ఇప్పుడు సపోజ్ ఇలా చేసుకుంటే నాకు ఈజీగా ఉంది. నా క్వెరీస్ ఇలా రాసుకుంటానంటే రాసుకోవచ్చు. బట్ సెలెక్ట్ చేసుకొని ఇలా రాసుకుంటే ఈజీగా అవుతుంది. బట్ ఏంటంటే యాస్ ఎ డెవలపర్‌గా హ్మ్. కావాలి అనుకున్నప్పుడు మాత్రం నువ్వు ఆ! ఈ వర్క్ బెంచ్‌లోకెళ్ళేసి ఇలా క్వెరీస్‌ని ఇలా రాసుకోకూడదనమాట. అంటే ఇలా రాసుకుంటే ఓకే. మనకు ఈజీగానే ఉంటుంది. బట్ మనం నేర్చుకోలేమనమాట. ఓకేనా? ఆహా! ఓకే. సో, ఆహాహా! ఇలా రాసుకుంటే మనకి ఈజీగానే ఉంటుంది. క్వెరీ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోతది. ఫైన్. హుహు. కానీ ఎప్పుడైతే నువ్వు ఇక్కడికెళ్ళేసి నీ ఓన్‌గా టైప్ చేస్తావో హుహు. ఇలా. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఓన్‌గా టైప్ చేస్తావో అప్పుడే నీ నాలెడ్జ్ అనేది గెయిన్ అయిపోతుంది.
ఓకే. ఓకేనా. సో ఓకే. నువ్వు ఇట్లా వెళ్ళి చేస్తే తప్పేం కాదు. ఓకేనా. ఇలా చేస్తే తప్పేం కాదు. బట్ ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్ ఇది. ఎమర్జెన్సీ టైమ్‌లో యూజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. అంతే. ఎమర్జెన్సీ అని కాదు, నువ్వు ఎప్పుడైనా వాడుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. నేను వాడొద్దని చెప్పట్లేదు. హ్మ్. జస్ట్ ఏంటంటే హుహు. నువ్వు ఇక్కడ రాస్తే నీకు గుర్తుంటదన్నమాట బాగా. క్వెరీస్ ఇలా రాస్తుంటే ఆహా! నీకు గుర్తు ఉంటుంది. ఎలా రాస్తున్నాం ఏంటి అనేది నీకు గుర్తుంటుంది అంతే. సో ఆహా! ఇక్కడికెళ్తే ఏమవుతుందంటే ఈజీ వేలో మనం క్వెరీస్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చన్నమాట. ఓకే. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు నేను హ్మ్. ఒక స్టాండర్డ్ ఆబ్జెక్ట్‌లోన ఆల్ ఫీల్డ్స్ కావాలనుకుంటున్నాను. ఓకేనా. స్టాండర్డ్ ఆబ్జెక్ట్‌లో హ్మ్. అన్ని ఫీల్డ్స్ కాంటాక్ట్‌లోనే గాని అన్ని ఫీల్డ్స్ నేను కావాలనుకుంటున్నాను. హుహు. ఓకేనా. అన్ని ఫీల్డ్స్ కావాలనుకుంటున్నాను. దానికి ఏం కమాండ్ యూజ్ చేస్తాను? స్టాండర్డ్ ఫీల్డ్స్. బ్రాకెట్‌లో స్టాండర్డ్ అని వాడుకుంటా. ఓకే. స్టాండర్డ్ వాడుకొని ఫ్రమ్ ఏ అకౌంట్ అయితే అదే అకౌంట్, కాంటాక్ట్ అయితే కాంటాక్ట్ ఏదైతే అకౌంట్. ఓకేనా. ఓకే. సో నేను అకౌంట్ తీసుకుంటా. స్టాండర్డ్ ఇది ఉంది. స్టాండర్డ్ ఓకేనా. ఎగ్జిక్యూట్. స్పెల్లింగ్. ఓకే. STANDARD డిఏడి. స్టాండర్డ్. ఓకే. సో ఇలాగ మనకు అకౌంట్ అనే ఆబ్జెక్ట్‌లో ఏవైతే ఫీల్డ్స్ ఉంటాయో ఓకేనా. ఆహా! అన్ని ఫీల్డ్స్ మనకు ఈ ఫీల్డ్ స్టాండర్డ్ అనే వర్డ్‌ని యూజ్ చేస్తే, ఈ ఫీల్డ్ అనే ఆ! స్టాండర్డ్‌ని యూజ్ చేస్తే మనకు అకౌంట్‌లో ఉన్న ఆల్ ఫీల్డ్స్ ఈవెన్ క్రియేటెడ్ బై, లాస్ట్ మోడిఫైడ్ బై కూడా మనకొచ్చేస్తాయి. ఓకేనా. ఓకే. ఇప్పుడు ఓకే. ఓనర్ ఐడీ, తర్వాత క్రియేటెడ్ డేట్ ఎప్పుడు క్రియేట్ అయింది, తర్వాత ఎప్పుడు క్రియేటెడ్ ఆహా! బై ఐడీ ఎవరైంది, లాస్ట్ మోడిఫైడ్ బై డేట్ ఎప్పుడైంది, లాస్ట్ మోడిఫైడ్ బై ఐడీ ఎప్పుడైంది, మొత్తం ఏ టు జెడ్ నీకు యాక్షన్స్ అనేవి కనిపించేస్తాయి. ఓకే. ఓకేనా. ఈచ్ ఓకే. అండ్ ఎవ్రీథింగ్ నీకు యాక్షన్స్ అనేవి ఈజీగా నీకు కనిపించేస్తాయి. ఏ కీవర్డ్ యూజ్ ఈవెన్ చేసినప్పుడు అది కస్టమ్ రికార్డ్స్ దీంట్లో ఇది చేసింటాం కదా! అదన్నీ కూడా చూపిస్తుందా దీంట్లో? కస్టమ్ ఆబ్జెక్ట్ అయినా కూడా చూపిస్తుంది. సో ఇక్కడ ఓకే. అకౌంట్‌లో పోతే. హ్మ్, నేనిక్కడ ఏబీఎస్ అని ఒక స్టాండర్డ్ కస్టమ్ ఆబ్జెక్ట్ ఉంది. రైట్. హ్మ్. సో ఈ కస్టమ్ ఆబ్జెక్ట్‌లో నేను ఏపీఐ నేమ్ తీసుకుంటా దీనిది. సో ఏపీఐ నేమ్ కరెక్ట్‌గా ఉంటేనే మనకు రికార్డ్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఏపీఐ హుహు. నేమ్ కాపీ ఫ్రమ్ హియర్. సో నీకు అన్నీ వచ్చేస్తాయి. ఏ టు ఓకే. జెడ్. సో ఈ కస్టమ్ ఆబ్జెక్ట్‌లో మనం ఏవైతే ఫీల్డ్స్ క్రియేట్ చేసినామో ఆ ఫీల్డ్స్ దాంతో పాటుగా లాస్ట్ మోడిఫైడ్ డేట్, ఐడీ ఇవన్నీ మనకు యాక్టివిటీస్ అనేవి వచ్చేస్తాయి. సో ఈవెన్ ఇక్కడ మనము హ్మ్. కాంటాక్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నామనుకో, కాంటాక్ట్. సో కాంటాక్ట్‌లో ఆబ్జెక్ట్‌లో ఉన్నవన్నీ వచ్చేస్తాయి. ఇలాగ. ఏ టు జెడ్ అనేది మనకు ఈజీగా డిస్‌ప్లే అయిపోతాయి ఇలాగ. ఓకే. ఓకేనా. హ్మ్. క్లియర్ కదా ఇది? హుహు. సో ఇలా గాకుండా ఎస్‌క్యూఎల్ మనం క్వెరీ. ఎస్ఓక్యూఎల్ క్వెరీస్. ఇలా గాకుండా ఈ క్వెరీస్‌లోనే మనకు నంబర్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. హుహు. సో నంబర్ ఆఫ్ యాక్షన్స్ అనేవి మనకు దీంట్లో ఉంటాయి. లైక్ రిలేషన్‌షిప్స్ క్వెరీస్ కానీ, లేకపోతే కండిషన్ స్టేట్మెంట్స్ గానీ, సో ఇట్లా మనకు డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. సో అవి ఎలా అంటే మనం ఓకే. చూద్దాం. ఓకేనా. హ్మ్. సో మన హ్మ్. కండిషన్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి మనకు. ఓకేనా. సో కండిషన్ ఓకే. స్టేట్మెంట్స్ లైక్ ఇప్పుడు ఆహ్, లైక్, వేర్, వెన్ ఇవన్నీ ఉంటాయి కదా. మనం ఇప్పుడు చూడు సెలెక్ట్ ఐడీ, కామా నేమ్, ఐడీ, కామా నేమ్ ఫ్రమ్ అకౌంట్ అని తీసుకుంటాం. ఓకేనా. అంటే అప్పుడేమి ఇక్కడ వరకు అకౌంట్ ఆబ్జెక్ట్‌లో ఏవైతే ఉంటాయో అన్నీ మనకి గెట్‌న్ అయితాయి. రైట్. హ్మ్. సో గెట్‌న్ అయిన తర్వాత మనం కండిషన్ ఏదైనా అప్లై చేయాలనుకున్నామనుకో, సో ఇక్కడ నేను వేర్ కండిషన్ వాడతాను. సో వేర్ హ్మ్. నేమ్ అంటే వేర్ నేమ్ హ్మ్. లైక్ అంటే ఎగ్జాక్ట్‌గా ఒక నేమ్‌తో ఏవైతే వస్తాయో అవి నాకు కావాలనుకుంటున్నాను. సో సింగిల్ కోట్స్. సో ఇక్కడ నేను గోపాల్ ఓకే. ఈస్ ద ఓకే. సింపుల్ ఇస్తా. పర్టిక్యులర్. ఓకేనా. సో ఈ హ్మ్. రికార్డ్స్‌లో గోపాల్ అనే నేమ్‌తో ఏవైతే ఉంటాయో ఆ రికార్డ్స్ మాత్రమే డిస్‌ప్లే అయితాయి. ఆహా! ఓకేనా. అది సెలెక్ట్ ఐడీ, నేమ్, పేరుతో కామా పర్సెంటేజ్ పెట్టాలా? ఎగ్జాక్ట్‌లీ. సో లైక్ ఓకే. అని ఓకే. ఇచ్చేసి లైక్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి మనం. ఓకేనా. సో వేర్ నేమ్ సెలెక్ట్ ఐడీ కామన్ నేమ్ ఫ్రమ్ అకౌంట్ వేర్ నేమ్ లైక్ అంటే నేమ్ లైక్‌తో ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం ఏదైతే పెడతామో సో దాని నేమ్‌తో ఏవైతే ఉంటాయో అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. సపోజ్ నేను అక్కడ అనిల్ అని ఇచ్చాననుకో, ఆహా! ఎక్స్‌పోర్ట్ ఆర్గ్‌లో ఏవైతే 0 రికార్డ్స్ ఉంటాయో ఆ రికార్డ్స్ అనేవి వచ్చేస్తాయి. ఎప్పుడు అకౌంట్ అనే ఆబ్జెక్ట్‌లో రైట్. సో ఇప్పుడు అకౌంట్ అనే హుహు. ఆబ్జెక్ట్‌లో అనిల్ అనే రికార్డ్ లేదు. సో ఇప్పుడు నేను కొత్తగా హుహు. వెళ్లి క్రియేట్ చేస్తాను. హ్మ్. సో అనిల్
సో అనిల్ అనే రికార్డ్ క్రియేట్ అయింది. అగైన్ గో టు ఎక్స్పోర్ట్. సో అనిల్ అనే రికార్డ్ వచ్చింది. ఓకేనా. సో నేమ్ లైక్ అంటే ఇలా వస్తుంది అనమాట. సో అలా కాకుండా నాకు స్పెసిఫిక్ ఒక డేట్ ఏదైనా ఇచ్చినప్పుడు, ఏదైనా నువ్వు లేవు, మీ వేరే వాళ్ళు ఎవరైనా క్రియేట్ చేసినారు మీ రికార్డ్స్ని, ఎప్పుడు క్రియేట్ చేసిన డేట్ నుంచి ఏమైనా కావాలి అనుకుంటే, స్పెసిఫిక్ ఏమైనా డేట్ మనం మెన్షన్ చేయాలి అనుకుంటే, లైక్ అకౌంట్ సేమ్ ఐడి కామన్ నేమ్ ఫ్రమ్ అకౌంట్, దాని తర్వాత వేర్ కండిషన్ మళ్ళీ వాడాలి. వేర్ వాడిన తర్వాత క్రియేటెడ్ డేట్ అంటే మనం ఎప్పుడు క్రియేట్ చేసినారో డేట్, క్రియేటెడ్ డేట్. సో క్రియేటెడ్ అని కొట్టగానే కింద వస్తుంది క్రియేటెడ్ డేట్. నీకు ఎప్పుడు లోపల కావాలి అంటే ఎంత లోపల నుంచి క్రియేట్ చేసుకున్నారు, ఏ డేట్ లోపల వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఓకేనా. సో క్రియేటెడ్ డేట్ ఇన్ గ్రేటర్ దాన్ 2021, తర్వాత 0 ఇది 9 కదా, 10 అక్టోబర్ 10 -1 సమ్ ఒక డేట్ ఏదైనా, సపోజ్ నేను 25 ఇస్తున్నా, 25 తర్వాత మనం ఎగ్జాక్ట్గా టైం ఫార్మేట్ అనేది ఇవ్వాలన్నమాట. సో టైం ఫార్మేట్ అనేది లైక్ T10 లైక్ కోలన్ టైమింగ్ ఉంటుంది కదా మనకు, ఏ టైంకి అయితే మనం కావాలనుకుంటున్నాం 10 కోలన్ తర్వాత 0000 తర్వాత మనకి లైక్ 08 సంథింగ్ ఏదైతే మనం అనుకుంటున్నామో అది ఇచ్చేసి 00 సంథింగ్ ఏదో ఒక కోడ్ అనమాట. లైక్ ఐడి కామన్ నేమ్ ఫ్రమ్ అకౌంట్ క్రియేటెడ్ డేట్ అంటే ఈ డేట్ ఎప్పుడైతే లోపల క్రియేట్ అయిన రికార్డ్స్ ఉంటాయో ఆ రికార్డ్స్ నాకు కావాలనుకుంటాం. సో విత్ ఇన్ టైం, ఈ టైం లోపల, ఈ టైం ఈ డేట్ లోపల మనకి ఏదైతే రికార్డ్స్ క్రియేట్ చేసుకుని ఉంటామో ఆ రికార్డ్స్ అనేవి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి స్పెసిఫిక్ గా. సో కొన్ని కీవర్డ్స్ అనమాట, లైక్ ఎప్పుడు యూజ్ చేయాలి, కండిషన్ బేస్డ్ ఎలా ఉంటాయి, లైక్ క్రియేటెడ్ డేట్ ఎప్పుడు యూజ్ చేసుకుంటాం, లైక్ వెన్ సెలెక్ట్ ఐడి కామన్ నేమ్ ఫ్రమ్ వేర్ నేమ్ ఈక్వల్ టు ఏ నేమ్తో మనం క్వరీస్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ క్వరీస్ని. సో అట్లా కొన్ని కీవర్డ్స్ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్గా మనం వాటిని యూజ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు మనం గ్రేటర్ దాన్ ఇవి తీసుకున్నాం, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సమ్ టైం, ఈ టైం ఇచ్చినాం. సో ఇక్కడ నేను 21 కాకుండా 20 ఇస్తే ఏమవుతుంది, సో అంత లోపల ఏ రికార్డ్స్ అయితే ఉంటాయో ఆ రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి. ఓకేనా. సో 20 లోపల ఎవరైతే క్రియేట్ చేసి ఉంటారో అవి వస్తాయి. సో 21కి ఏవైతే డేట్ మళ్ళీ టైం మెన్షన్ చేయట్లేదు కదా, ఎట్లా మాకు తెలుస్తుంది ఇది ఈ డేట్ లోనే అయిందని? మేము ఆడ పైన ఇది కోడ్ రాస్తున్నాం కానీ ఈడ మెన్షన్ చేయట్లేదు. ఓకే సో అండ్ సో డేట్ లో ఇదని క్రియేట్ అయింది. సో అండ్ సో డేట్ లో అంటే కావాలంటే అప్పుడు నీకు ఏం చేయాలా, క్రియేటెడ్ డేట్ జస్ట్ ఇప్పుడు వేర్ క్రియేటెడ్ డేట్ ఇది పెట్టినాం కదా, సో ఇదే క్రియేటెడ్ డేట్ ని ఇక్కడ పెట్టుకో. సో నేమ్ కమా క్రియేటెడ్ డేట్ ఇది పెట్టుకో, ఇక్కడ పెట్టుకో. సో క్రియేటెడ్ డేట్, సో ఫ్రమ్ అకౌంట్ వేర్ ఇది పెట్టుకో, క్రియేటెడ్ డేట్ నీకు డిస్ప్లే అవుతుంది. ఓకే అంతే కదా. సో క్రియేటెడ్ డేట్ అనేది మనకు ఒక ఫీల్డ్ ఇది. సో ఈ ఫీల్డ్ని నేను గ్రేటర్ దాన్ పెట్టుకొని టైం పెట్టుకుంటున్నా, డేట్ అండ్ టైం పెట్టుకుంటున్నా. సో నీకు ఎలా తెలుస్తుంది అంటే ఈ ఫీల్డ్ని ముందు పెట్టుకో అంతే కదా. సో అప్పుడు నీకు ఏమవుతుంది, నేమ్ అకౌంట్ నేమ్ వస్తుంది, ఐడి వస్తుంది, క్రియేటెడ్ డేట్ వస్తుంది. తర్వాత నీకు ఇంకోటి ఏమైనా కావాలనుకుంటే లాస్ట్ మాడిఫైడ్ బై కూడా వస్తుంది, లాస్ట్ మాడిఫైడ్ డేట్ కూడా వస్తుంది. సో లాస్ట్ మాడిఫైడ్ డేట్ పెట్టుకో. సో డేట్ పెట్టుకో. సో ఎప్పుడు క్రియేట్ అయింది, లాస్ట్ మాడిఫైడ్ బై ఎప్పుడు డేట్. సో ఈ రికార్డ్స్ ఎవరు లాస్ట్ మాడిఫైడ్ బై ఈ డేట్లో చేయలేదు, సో అందుకనే లాస్ట్ మాడిఫైడ్ డేట్ లేదు. ఓకేనా. సో ఇప్పుడు నేను 20లో ఇచ్చాను అనుకో, 2020లో ఇచ్చాను. సో 2020లో ఇస్తే లాస్ట్ మాడిఫైడ్ డేట్ ఏమైనా ఉంటే అవి కనిపిస్తుంది. ఓకేనా. సో 2090లో ఇస్తాను అనుకో, మనకు ఆ డేట్లో ఏవైతే ఉంటాయో ఆ డేట్లో మనకి కనిపిస్తాయి అట్లా. ఓకేనా. సో స్పెసిఫిక్గా మనం ఏదైతే ఇస్తామో క్వరీస్లో డేటాని ఏదైతే డేటా ఇస్తామో ఆ డేటాని బేస్ చేసుకొని మనకు రికార్డ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఈవెన్ మనం నార్మల్ క్వరీస్ అయినా లేకపోతే కండిషన్ బేస్డ్ క్వరీస్ అయినా, లైక్ వేర్ తర్వాత లైక్ పర్సెంటేజ్ నేమ్ ఇచ్చాం కదా, అలా అయినా డిఫరెంట్గా మనం క్రియేట్ చేసుకుంటాం, రైట్. సో ఇలా కాకుండా నేను వేరే క్వరీస్ రాసుకోవాలనుకుంటున్నాను, లైక్ వేరేగా. సో ఇప్పుడు సెలెక్ట్ ఐడి కామా నేమ్, ఓకేనా, ఫ్రమ్ అకౌంట్ అనే ఆబ్జెక్ట్లో తీసుకుంటున్నాను, వేర్
అకౌంట్ నంబర్ ఈక్వల్ టు నేను నల్ అని పెట్టుకుంటా. ఓకేనా. సో ఐడి నేమ్ ఫ్రమ్ అకౌంట్. సో ఇక్కడ వరకు మనకి పక్కాగా అన్నీ వచ్చేస్తాయి. తర్వాత మనకి కండిషన్ వాడాం, వేర్ కండిషన్ వాడాం. వేర్ సో అకౌంట్ నంబర్ ఈక్వల్ టు నల్ అంటే ఏమవుతుంది, అకౌంట్ ఆబ్జెక్ట్లో అకౌంట్ నంబర్ ఏదైతే నల్ ఉంటుందో ఆ రికార్డ్స్ మాత్రమే చూపిస్తాయి. సో కావాలంటే ఈ అకౌంట్ నంబర్ను ఇక్కడ ముందు కూడా పెట్టుకో. సో అకౌంట్ నేమ్ కామా నంబర్ ఫ్రమ్ అకౌంట్. ఓకేనా. సో ఎక్స్ట్రాక్ట్. సో ఇక్కడ నల్ అంటే ఏవైతే నల్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ మనకి చూపించేస్తాయి. ఓకేనా. ఇక్కడ నాట్ ఈక్వల్ నల్ పెట్టినాం అనుకుంటే ఏమవుతుంది, నాట్ ఈక్వల్ టు నల్ పెడితే ఏమవుతుంది, ఏవైతే రికార్డ్స్ ఫిల్ అయి ఉంటాయో రికార్డ్స్ అన్ని ఫిల్ అయి ఉంటాయో ఆ రికార్డ్స్ అన్ని చూపిస్తుంది. ఓకేనా. సో ఈక్వల్ టు నల్ అంటే ఏమవుతుంది, రికార్డులో అకౌంట్ నంబర్ లేని రికార్డ్స్ మనకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా. సో అకౌంట్ నంబర్ ఉన్న రికార్డ్స్ కావాలంటే నాట్ ఈక్వల్ టు నల్ అంటే ఖచ్చితంగా ఏదో ఒక నంబర్ ఉండాలి, ఆ నంబర్స్ ఉన్న రికార్డ్స్ ని డిస్ప్లే చేస్తుంది మనకు. ఓకేనా. సో ఇలాగ మనకు కండిషన్స్ ని బేస్ చేసుకుని వేర్ కండిషన్స్, లైవ్ కండిషన్స్, తర్వాత నల్ కండిషన్స్ ఇలాంటివన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి SQL క్వరీస్ ద్వారా ఇట్లాంటివన్నీ మనం డిఫరెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే మనం బూలియన్ ఫంక్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లైక్ యాక్టివా ఇన్యాక్టివా, ఏమైనా యాక్టివ్ ఉందా లేదా. సో ఇప్పుడు మనకు అకౌంట్ అనే ఆబ్జెక్ట్ లో ఏదైనా ఒక స్టేటస్ ఫీల్డ్ లేకపోతే యాక్టివ్ అనే ఫీల్డ్ ఉందో లేదో అనుకో. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడికి వెళ్ళేసి వేర్ యాక్టివ్ ఈక్వల్ టు ట్రూ. అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ యాక్టివ్ లో ఉన్న రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి మనకి. ఓకేనా. సో బూలియన్ వాల్యూస్ ని మనం అలా అయినా కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు, డిఫరెంట్ గా చేసుకోవచ్చు. సో అలా కాకుండా నేను ఏదైనా ఒక లిస్ట్ ని ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. సో ఈ అకౌంట్ అనే ఆబ్జెక్టే ఉంది. సో అకౌంట్ అనే ఆబ్జెక్ట్ లో సంథింగ్ ఏదైనా ఒక ఆర్డర్ లిస్ట్ ని యూజ్ చేయాలనుకుంటున్నాను. సో ఏం చేస్తాను, సెలెక్ట్ ఐడి నేమ్ ఫ్రమ్ అకౌంట్. అప్పుడు ఏమవుతుంది, అకౌంట్ లో నేము ఐడీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు డిస్ప్లే అయిపోతాయి. ఓకేనా. తర్వాత మనకి ఏమన్నా ఇండస్ట్రీ కావాలనుకుంటే అకౌంట్ ఫీల్డ్ లో ఇండస్ట్రీ ఉంటుంది కదా, ఇండస్ట్రీ కావాలనుకుంటే మనం ఇండస్ట్రీని ఇచ్చేసుకోవచ్చు. సో ఇండస్ట్రీ, సో అకౌంట్ ఐడి ఇండస్ట్రీ ఫ్రమ్ అకౌంట్. అప్పుడు ఏమవుతుంది, అకౌంట్ లో ఆబ్జెక్ట్ లో ఏదైతే ఇండస్ట్రీ ఉంటుందో ఆ రికార్డ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఓకేనా. అన్ని రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి, బట్ అకౌంట్ ఏదైతే ఫీల్డ్ ఉంటుందో ఆ ఫీల్డ్ కూడా డిస్ప్లే అవుతుంది మనకి. తర్వాత ఇప్పుడు నేను దీన్ని ఆర్డర్ లో పెట్టుకోవాలనుకుంటున్నాను. ఓకేనా. సో ఆర్డర్ బై ఇండస్ట్రీ అనుకుంటున్నాను నేను, ఆర్డర్ బై ఇండస్ట్రీ. ఓకేనా. ఏదైతే ఉంటుందో ఆర్డర్ బై ఇండస్ట్రీని పెట్టుకుంటున్నాను నేను. సో ఆర్డర్ బై ఇండస్ట్రీ. సో ఇక్కడ మనకు ఏదైతే ఆర్డర్లో ఉంటుందో ఆ ఆర్డర్లో డిస్ప్లే అవుతుంది, ఆల్ఫాబెటికల్ ఏదైతే ఆర్డర్ ఉంటుందో సో ఆర్డర్లో మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా. లేదు నీకు ఆర్డర్ బై ఇండస్ట్రీ ఐడి పెట్టుకుంటే ఏమవుతుంది, ఐడితో జనరేట్ అయిన రికార్డ్స్ అన్ని కూడా మనకు జనరేట్ అయిపోతాయి. ఓకేనా. లేదు నువ్వు స్పెసిఫిక్ గా నాకు కొన్ని రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే చేయాలనుకుంటున్నావు. సో అకౌంట్ అనే ఆబ్జెక్ట్ లో ఈ కొన్ని రికార్డ్స్ వచ్చేసినాయి. ఈ రికార్డ్స్ తో అంటే ఈ ఫీల్డ్స్ తో పాటు అడిషనల్ గా నీకు అకౌంట్ నంబరు, తర్వాత అకౌంట్ సోర్స్ టైప్, యాక్టివా ఇన్యాక్టివా, ఏవైనా ఫీల్డ్స్ నీకు ఏవైతే ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ అన్ని కూడా యాడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే నీకు డీటెయిల్స్ వస్తాయి. రైట్. డీటెయిల్స్ వచ్చిన తర్వాత నువ్వు ఏమన్నా ఒక లిమిట్ పెట్టుకోవాలనుకున్నావు అనుకో, వేర్ మనకి ఏమైతే కావాలనుకుంటున్నామో ఏదైతే ఫీల్డ్, ఇప్పుడు నాకు ఇండస్ట్రీ ఉంది. సో అకౌంట్ వేర్ ఇండస్ట్రీ ఈక్వల్ టు, సో ఇక్కడ ఇండస్ట్రీ వచ్చేసి మనకు సమ్ వాల్యూస్ ఉన్నాయి. అవునా. ఇండస్ట్రీ ఈక్వల్ టు సమ్ వాల్యూస్ ఉన్నాయి. సో నేను ఎనర్జీ తీసుకుంటున్నా. ఇండస్ట్రీ ఈక్వల్ టు సమ్ వాల్యూ లైక్ ఎనర్జీ అనే వాల్యూ తీసుకుంటున్నా. ఓకేనా. సో ఇండస్ట్రీ ఈక్వల్ టు ఎనర్జీ అనే ఒక వాల్యూ తీసుకున్నాను. ఓకేనా. తీసుకున్న తర్వాత ఈ ఎనర్జీ ఇప్పుడు చూడు, ఇండస్ట్రీ ఈక్వల్ టు ఎనర్జీ అని పెట్టుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీలో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకు డిస్ప్లే అవుతాయి. ఓకే. పర్సెంటేజ్ అని పర్టికులర్ గా వేయలేదు కదా ఎనర్జీ, అంటే పర్టికులర్ గా ఎనర్జీ కావాలంటే అక్కడ పర్సెంటేజ్ వేస్తున్నారు కదా, అందుకే. అదే లైక్ అనేది అది నేమ్ ఉంటే సెర్చ్ తీసుకుంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఇండస్ట్రీ అనేది ఏంటి, పిక్ లిస్ట్ వాల్యూ.
కావాలంటే చూడు ఇండస్ట్రీ అనేది ఏంటి ఇక్కడ పిక్ లిస్ట్ వాల్యూ మనకి. సో పిక్ లిస్ట్ వాల్యూ Okay, కాబట్టి okay. స్పెసిఫిక్ మనం నేమ్ ఇచ్చేస్తున్నాం. అది నేమ్ ఇస్తున్నాం కాబట్టి మనకు అలా తీసుకుంటుంది అది. సో ఇక్కడ నాకు లిమిట్ కావాలి. ఇప్పుడు పర్సెంటేజ్ ఎప్పుడు వాడేది? సో pick పర్సెంటేజ్ list- వచ్చేసి ఒక నేమ్కి ఏదైనా తీసుకుంటే ఒక నేమ్ని ఇప్పుడు నీకు ఒక నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. ఆ నంబర్ ఆఫ్ రికార్డ్స్ లో ఏదైనా ఒక నేమ్ లైక్ అంటే ఆ నేమ్ తో సెర్చ్ చేయాలనుకుంటున్నాం అనుకో రికార్డ్ ని, ఆ నేమ్ కొడితే ఆ నేమ్ తో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అన్ని వచ్చేస్తాయి నీకు. ఓకే, అలాగనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఎనర్జీ ఉంది. సో నాకు లిమిట్ కావాలి. నేను లిమిట్ అప్లై చేయాలనుకుంటున్నాను. సో లిమిట్ నేను ఒక జస్ట్ 2 అని పెట్టుకున్నాను అనుకో, లిమిట్ 2 అని పెట్టుకున్నాను అనుకో, అప్పుడు ఏమవుతుంది ఓన్లీ 2 రికార్డ్స్ డిస్ప్లే. సో ఎందుకు సో లిమిట్ పెట్టుకున్నాను నేను. సో లిమిట్ పెట్టుకున్నాను 2 రికార్డ్స్. సో ఇక్కడ 5 పెట్టుకున్నాను అనుకో, మనకు ఆర్గ్లో ఉన్న 5 రికార్డ్స్ చూపిస్తుంది. మనకి ఇక్కడ ఎనర్జీ అనే రికార్డ్తో ఎనర్జీ అనే ఇండస్ట్రీతో 3 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. అందుకని మనకు లిమిట్ అంతే చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని నేను 2 పెట్టుకుంటే నాకు 2 రికార్డ్స్ చూపిస్తుంది. ఓకేనా. 2 పెట్టుకుంటే 2 రికార్డ్స్ చూపిస్తుంది. అట్లా మనకు డిఫరెంట్ గా ఏవైతే కావాలనుకుంటున్నామో అవన్నీ మనకు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇట్లా మనం ఎస్ఓక్యూఎల్ క్వరీస్ ని డిఫరెంట్ గా సినారియోని బేస్ చేసుకొని మనం అవన్నీ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతాం అనమాట. ఓకేనా. సో క్లియర్ ఇది ఎస్ఓక్యూఎల్ క్వరీస్. సో ఇది మనం వర్క్ బెంచ్ లో అయినా చేసుకోవచ్చు. ఇందాక నువ్వు అడిగావు కదా. సో వర్క్ బెంచ్ లో అయినా మనం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ క్వరీ రాయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ గా అనేవి మనకు ఫీల్డ్స్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా. సో ఇక్కడ నువ్వు ఆల్ ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, సో ఇక్కడ నువ్వు కంట్రోల్ పట్టుకొని ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో అన్ని ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకుంటే నీకు అన్ని బై డిఫాల్ట్ గా టైప్ చేయకుండానే మనకి అన్ని వచ్చేస్తాయి. సో ఇలాగా. ఓకేనా. సో అన్ని వచ్చేస్తే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో మనకు కావాల్సిన డేటా అంతా వచ్చేస్తుంది. ఓకేనా. తర్వాత ఇక్కడ సార్ట్ బై, సో అకౌంట్ నంబర్ అని ఎగ్జిక్యూట్ చేస్తే, ఓకేనా. సో సార్ట్ బై ఏఎస్సి అసెండింగ్ ఆర్డర్లో మనకు అనేవి వచ్చేస్తాయి. సో ఇక్కడ అకౌంట్ నంబర్ మనకు Z to A అని పెట్టుకున్నామంటే డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది. ఓకేనా. సో సేమ్ క్వరీని మనం వర్క్ బెంచ్ లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, డెవలపర్ కన్సోల్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఎక్కడైనా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకేనా. సో అసెండింగ్ ఆర్డర్ ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ లో మనం చేసుకోవచ్చు. A to Z అంటే అసెండింగ్ ఆర్డర్ ఏఎస్సి అని వస్తుంది. ఓకేనా. సో లిమిట్ మనం ఇక్కడ అకౌంట్ నంబర్ ఏఎస్సి అని వస్తుంది. సో ఈ ఏఎస్సి కండిషన్ ని మనం ఇక్కడ వాడుకోవచ్చు. మనం వాడుకోవచ్చు. అసెండింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది మనకి. ఏదో మిస్టేక్ ఉంది వచ్చేస్తుంది. ఏఎస్సి అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి వర్క్ బెంచ్ లో కూడా ఏఎస్సి ఉంది కదా అసెండింగ్ ఆర్డర్. సో ఇప్పుడు మనకు Z to A అని పెట్టేసి కొడితే మనకు డిసెండింగ్ ఆర్డర్ లో వెళ్ళిపోతుంది. అకౌంట్ నంబర్ ఏదైతే మనకు ఉంటుందో అది మనకు డిసెండింగ్ ఆర్డర్ లో వెళ్ళిపోతుంది. ఓకేనా. సో నల్ ఫస్ట్ అంటే నల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి మనకు ఫస్ట్ చూపిస్తాయి అకౌంట్ నంబర్. సో నల్ లాస్ట్ అంటే ఏమవుతుంది, వాల్యూస్ నల్ ఏవైతే ఉంటాయో అవి మనకు లాస్ట్ లో చూపిస్తాయి. ఇలాగా. సో ఇలా ఇవి నల్ ఉన్నాయి కదా, ఈ నల్ వాల్యూస్ లాస్ట్ లో చూపిస్తాయి. క్లియరా. సో సార్ట్ నంబర్ ఎందుకు వాడతారు, అకౌంటింగ్ నంబర్ ఎందుకు, ఇవన్నీ. ఓకేనా. సో ఫిల్టర్ బై, ఇప్పుడు నేను బిల్లింగ్ అడ్రస్ అని ఉంది. సో బిల్లింగ్ అడ్రస్ ఈక్వల్ టు సమ్ అయ్యండి ఇండియా అని ఇస్తాను నేను. ఓకేనా. ఇక్కడ చూడు మనం కండిషన్ ఇక్కడ మనం స్పెసిఫిక్ గా వేర్ కండిషన్స్ వాడాము. ఇక్కడ వేర్ ఇండస్ట్రీ ఈక్వల్ టు ఎనర్జీ అని రాసుకున్నాం. ఇక్కడ కూడా కండిషన్ లో ఫిల్టర్స్ లో పెట్టుకుంటాం. సో ఫిల్టర్స్ బిల్డింగ్ సిటీ బిల్డింగ్ అడ్రస్ ఈక్వల్ టు ఇండియా. ఇక్కడ చూడు మనకు సో ఫ్రమ్ అకౌంట్ వేర్ బిల్డింగ్ అడ్రస్ ఈక్వల్ టు ఇండియా. సో అది మనం క్వైరీస్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. బిల్డింగ్ సిటీ ఇండియాలో ఏవైతే రికార్డ్స్ ఉంటాయో ఆ రికార్డ్స్. సో ఇప్పుడు మనకి ఇలా రాదు కాబట్టి మనం ఏం చేసుకుంటాం అంటే సింపుల్ గా సో అకౌంట్ నంబర్ సోర్స్ యాక్టివ్ అని పెట్టుకుంటాం. ఓకేనా. యాక్టివ్ అని పెట్టుకొని బిల్డింగ్ అడ్రస్ లో ఇండియా లేదు, సో దాన్ని మనం లైట్ తీసుకుంటాం. సో నార్మల్ గా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా. సో నార్మల్గా ఇవి ఫిల్టర్ చేయాలనుకుంటే ఇప్పుడు చూడు నేను సో అకౌంట్ నంబర్ ఈక్వల్ టు సంథింగ్ ఏదో ఒక నంబర్ ఇచ్చేస్తాను. ఈ నంబర్ ఉంది. సో ఈ నంబర్ నేను కాపీ చేసుకొని అకౌంట్ నంబర్ ఈక్వల్ టు
ఇది పెడతా. ఓకేనా. సో నీకు బై డిఫాల్ట్ గా క్వరీలో చూడు, సెలెక్ట్ అకౌంట్ నంబర్ ఫ్రమ్ సోర్స్ ఫ్రమ్ అకౌంట్ నంబర్, అంటే అకౌంట్ నంబర్ నుంచి ఈ వాల్యూస్ గెట్ చేసుకుంటున్నాము. తర్వాత వేర్ అకౌంట్ నంబర్ ఈక్వల్ టు, సో వేర్ అకౌంట్ నంబర్ ఈక్వల్ టు ఈ నంబర్, సో ఈ నంబర్ వస్తుంది. సో ఆ నంబర్తో ఎగ్జిక్యూట్ చేస్తాం మనం. సో ఆ నంబర్తో ఎగ్జిక్యూట్ చేస్తే నో రికార్డ్స్ రిలేటెడ్ ఫౌండ్ అని చూపిస్తాం. సో మనం ఏం చేస్తాం ఇక్కడ, ఆర్డర్ పై లాస్ట్ నల్ల అని చూపించాం కదా, అది తీసేయాలి. తీసేసి సింపుల్గా ఇది ఒక్కటే పెట్టుకుంటే సరిపోతుంది. సో అప్పుడు మనకి ఇది అవసరం లేదు, లాస్ట్ నంబర్ నల్ల ఇది అవసరం లేదు అనమాట. మనకు సింపుల్గా క్వరీ ఎగ్జిక్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇట్లా, సో అకౌంట్ నంబర్తో ఏవైతే మ్యాచ్ అయినాయో ఆ రికార్డ్స్ అనేవి మనకి బై డిఫాల్ట్గా ఇక్కడ కనిపించేస్తాయి. పర్టికులర్ అకౌంట్ మనం ఇక్కడ ఫిల్టర్స్ పెట్టుకుంటాం. ఇవే ఫిల్టర్స్ ని మనం ఇక్కడ కూడా మనం రాసుకోవచ్చు. మనం ఇక్కడ మాన్యువల్ గా రాసుకుంటాం, బట్ ఏంటంటే సో వర్క్ బెంచ్ లో ఇలా పెట్టుకుంటాం. సో లేదు నువ్వు డెవలపర్ కన్సోల్ లో కూడా రాసుకోవచ్చు అనుకుంటే, సో డెవలపర్ కన్సోల్కి వెళ్ళేసి సో ఇక్కడ క్వరీ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేసి ఎగ్జిక్యూట్. సో ఎగ్జిక్యూట్ చేస్తే నీకు రికార్డ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఓకేనా. సో ఇది మనకు SOQL క్వరీ, SOQL క్వరీ. సో దీని తర్వాత మనకు SOSL క్వరీ ఉంటుంది. ఓకేనా. SOSL క్వరీ ఉంటుంది. సో అది ఎలా అంటే మనకు SOQL క్వరీస్ ని మనం కీవర్డ్ యూజ్ చేసి సెలెక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నిటిని. ఓకేనా. SOQL ని మనం కీవర్డ్ ని సెలెక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్. సో అలా కాకుండా మనం దీన్ని SOQL క్వరీని SOSL మనం ఎలా చేస్తాం. సో ఇక్కడ మనకు క్వరీస్ లో SOSL క్వరీ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మనం ఫైండ్ కీవర్డ్ ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా. మనం ఫైండ్ కీవర్డ్ ని యూజ్ చేస్తాం. సెర్చ్ కీవర్డ్ ఇప్పుడు SOQL వచ్చేసి సెలెక్ట్ అని యూజ్ చేసుకుంటాం కదా, దీంట్లో మాత్రం మనం SOSL క్వరీలో ఫైండ్ కీవర్డ్ ని యూజ్ చేసుకుంటాం. సపోజ్ ఇక్కడ చూడు, ఇక్కడ దీంట్లో సింపుల్ గా నేను గోపాల్ అని టైప్ చేసిన. సో గోపాల్ అని టైప్ చేయగానే బై డిఫాల్ట్ గా ఫైండ్ కీవర్డ్ అని వచ్చేస్తుంది. ఫైండ్ గోపాల్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్, ఫైండ్ ద గోపాల్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. సో క్లిక్ చేసినామంటే ఆర్గ్ లో గోపాల్ అనే నేమ్ తో ఏవైతే ఉంటాయో ఆల్ ఐడీస్ మనకు వచ్చేస్తాయి ఇక్కడ. మళ్ళీ దాంట్లో మళ్ళీ డిఫరెన్స్ ఏమి, అన్ని దీంట్లో కూడా అదే సేమ్ యాక్షన్స్, ఆడ కూడా సేమ్ యాక్షన్స్ ఉన్నాయి. SOQL క్వరీస్ లో సెలెక్ట్ చేస్తున్నాం, ఇక్కడ ఫైండ్ చేస్తున్నాం, అంటే ఫైండ్ చేస్తున్నాం. బట్ ఏంటంటే స్పెసిఫిక్ గా డేటాని మనం తెచ్చుకుంటున్నాం. SOQL క్వరీస్ ద్వారా స్పెసిఫిక్ గా డేటాని తెచ్చుకుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే జస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం అంతే, ఉందా లేదా, ఒక వ్యూ అంతే. ఓకేనా. ఉందా లేదా, ఓకేనా, ఫైండ్ అవుట్ చేస్తాం అంతే, ఉందా లేదా అన్నట్టుగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో స్పెసిఫిక్ చూసేదానికి ఇది వాడతారు SOSL, ఫైండ్ అవుట్ చేసుకోవడానికి అంతే. ఇప్పుడు నీకు ఒక ఆబ్జెక్ట్ లో ఇది ఉందా లేదా అని క్వరీ చేసుకొని చెక్ చేయాలనుకుంటున్నాం అనుకో, సో ఫైండ్ అవుట్ చేసుకుంటాం అనమాట ఈజీగా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే, సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ అకౌంట్ అనే ఆబ్జెక్ట్ ఉంది. సో తీసుకుంటా ఫైండ్ గోపాల్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ క్రెడిటింగ్ అకౌంట్. సో అకౌంట్ లో ఏవైతే ఉంటాయో నాకు అకౌంట్ లో ఉన్న ఫీల్డ్స్ మాత్రమే కనిపిస్తాయి. ఈ రికార్డ్స్కి వెళ్తే ఖచ్చితంగా నా పేరు ఉంటుంది. ఓకేనా. సో అలా కాకుండా ఇప్పుడు నేను అనిల్ అని ఇచ్చినాను అనుకో, సో అనిల్ని ఫైండ్ అవుట్ చేస్తాను. సో అనిల్ని ఫైండ్ అవుట్ చేస్తే అనిల్ పేరు పైన ఏదైతే రికార్డ్స్ ఉంటాయో ఆ రికార్డ్స్ అనేవి నాకు డిస్ప్లే అవుతాయి. ఓకేనా. సో ఆల్ ఫీల్డ్స్. అది డేటా ఎక్స్పోర్టర్ లో ఎట్లా చేస్తారు దాన్ని? దీన్ని డేటా ఎక్స్పోర్ట్ చేయము, ఇది జస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆల్ ఫీల్డ్స్ అని పెట్టుకున్నావు కదా, ఇక్కడ ఆల్ ఫీల్డ్స్ కాకుండా నేను నేమ్ ఫీల్డ్స్ అని పెట్టుకుంటా. ఓకేనా. సో నేమ్ ఫీల్డ్స్ అని పెట్టుకుంటే ఓన్లీ నేమ్ ఫీల్డ్స్ లో ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూస్తే మనకు అప్డేట్, డిలీట్ ఇవన్నీ ఆప్షన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి మనకు. బై డిఫాల్ట్ ఆప్షన్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇక్కడ నేమ్ ఫీల్డ్ కాకుండా ఫోన్ ఫీల్డ్స్ లో నీ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఫోన్ ఫీల్డ్స్ లో నేమ్ ఉంటుందా, ఫోన్ ఫీల్డ్ లో ఫోన్ నంబర్ మాత్రమే ఉంటుంది, నేమ్ అనేది ఉండదు. సో అందుకని మనకు రికార్డ్స్ ఈమెయిల్ ఐడిలో ఈమెయిల్ ఐడి మాత్రమే ఉంటుంది, మన నేమ్ అనేది ఉండదు, రైట్. అందుకే నో రికార్డ్స్ ఫౌండ్ అని వస్తుంది. ఇప్పుడు ఆల్ ఫీల్డ్స్ పెట్టుకున్నాం, లిమిట్ నేను 10 పెట్టుకుంటా, ఆల్ ఫీల్డ్స్ లిమిట్ 10 పెట్టుకుంటా. సో 10 లో నీకు అవి మాత్రమే చూపిస్తాయి. ఎన్ని రికార్డ్స్ ఉంటాయో ఒకటే ఉంది కాబట్టి నేను ఇక్కడ గోపాల్ పెట్టుకుంటాను. గోపాల్ పెట్టుకొని సెర్చ్ చేస్తా. సో సెర్చ్ చేస్తే ఏమవుతుంది,
లిమిట్ ఇక్కడ నేను 5 3 ఇస్తాను. లిమిట్ 3 ఇస్తాను. సో, అప్పుడు మనకేమవుతుంది 3 రికార్డ్స్ మాత్రం 3 ఫిక్స్ అవుతాయి. రికార్డ్స్. సో, ఓకే. జస్ట్ మనం SOSL క్వెరీస్‌ని ఫైండ్ ఔట్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేసుకుంటాం. ఓకేనా? కానీ ఇది డెవలపర్ కన్సోల్‌లో చెక్ చేయలేమా SOSL? చేసుకో. డెవలపర్ కన్సోల్ అయినా చేసుకో. ఇబ్బందేముంది? ఎగ్జిక్యూట్ వస్తాయి కదా! సో, డెవలపర్ ఓకే. కన్సోల్ ఓకే. అయినా వస్తుంది. లేకపోతే మనకు డేటా ఎక్స్‌పోర్ట్. ఆ! ఇక్కడైనా వస్తుంది మనకు. ఎక్కడైనా వస్తుంది. క్వెరీస్ అనేది కరెక్ట్‌గా ఉండాలంతే. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ టోకెన్ ఫైండ్. మేబీ ఇది సపోర్ట్ చేయదేమో. వర్క్ బెంచ్‌లో వస్తుంది. తర్వాత డెవలపర్ కన్సోల్‌లో వస్తుంది. డెవలపర్ కన్సోల్‌లో వస్తుంది. మనకి ఏవైతే క్వెరీస్ కావాలో అవన్నీ మనకు వస్తాయి. ఓకేనా? ఓకే. సో, ఓకే. ఇలాగ మనం డిఫరెంట్‌గా క్వెరీస్ అనేవి రాసుకొని, ఈ క్వెరీస్‌ని మనం అపెక్స్ క్లాసెస్‌లోన, అపెక్స్ ట్రిగ్గర్స్‌లోన యూజ్ చేస్తాం. ఓకేనా? సో, ఈ క్వెరీస్‌ని అపెక్స్ క్లాసెస్‌లోన, అపెక్స్ ట్రిగ్గర్స్‌లోన మనం యూజ్ చేసుకుంటాం. ట్రిగ్గర్స్. ఓకే. అపెక్స్ క్లాసెస్‌లో ఈ క్వెరీస్ ఉంటాయి కదా! ఈ క్వెరీస్‌ని, రికార్డ్స్‌ని అపెక్స్ క్లాసెస్‌లోన, ట్రిగ్గర్స్‌లోన మనం యూజ్ చేసుకుంటాం. ఈజీగా ఫైండ్ ఔట్ చేసేది. క్వెరీస్‌ని మనం రిట్రీవ్ చేసుకోవడం, తర్వాత అప్డేట్ చేసుకోవడం, ఇంకా డిఫరెంట్‌గా ఏవైతే ఉంటాయో, సో, అవన్నీ మనం చేసుకుంటాం. ఓకే. ఓకే. ఓకేనా? సో, అది విషయం. అంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? SOSL ఊరికే వ్యూ చేసేకంతే వాడతారు. అంటే SOQL ఒకటే మేము ఎట్లా అంటే అట్లా దీన్ని ఇది చేయొచ్చు. ఫిల్టర్ చేసి దాన్ని డౌన్‌లోడ్ చేయొచ్చు. డౌన్‌లోడ్ చేసి ఎక్స్‌పోర్ట్ అన్నా చేయొచ్చు, అప్‌లోడ్ అన్నా చేయొచ్చు, లేదంటే ఎడిట్ అన్నా చేయొచ్చు అట్లా. చేసుకోవచ్చు. ఎలా అయినా ఓకే. చేసుకోవచ్చు అది. ఓకేనా? సో, ఇది మనకు యాహ్! SOQL క్వెరీస్ అంటే SOSL క్వెరీస్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. లేదు. క్లియర్ కదా? సో, ఆ! రేపు నీకు కుదురుతుందా రేపు 6:00కి? మార్నింగ్ తీసుకోనా? ఎందుకంటే నేను నైట్ జర్నీలో ఉంటా అందుకే. అదే 6:00 కుదురుతుందా రేపు? పక్కా. ఓకే. సరే. నేను రేపు అదే మార్నింగ్ అడుగుదాం 6కి అనుకుంటే రేపు మార్నింగ్ క్లాస్ అయిన 6కి జాయిన్ తర్వాత. అవ్వు మళ్ళీ. రేపు జస్ట్ ఓకే. బేసిక్స్ లైక్ అపెక్స్ క్లాస్‌ని ఎలా రాసుకుంటాము, సో, అందులో మెథడ్‌ని ఆహా! ఎలా కాల్ చేసుకుంటాము, దాంట్లో క్వెరీస్‌ని ఎలా రాసుకుంటాము, రికార్డ్స్‌ని ఎలా అప్డేట్ చేసుకుంటాం అనేది రేపు క్లాస్‌లో రేపు మార్నింగ్ 6కి నువ్వు జాయిన్ అవ్వు చెప్తాను. సరేనా? ఓకే. ఓకే. ఇందులో ఏం డౌట్స్ లేవు కదా? అదే క్లాసెస్‌లో ఇంకా ప్రైవేట్ అదేమేమో ఉన్నాయి. యాక్సెస్ మోడిఫైయర్స్ అదని ఏమేమో ఉన్నాయని ఉంటాయి. అన్నీ వైల్స్. ఉంటాయి. చాలా ఉంటాయి. చెప్పుకుందాం నిదానంగా ఒకటి వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే. ఓకే. ఓకేనా? రేపు మార్నింగ్ ఆ! 6కి కనెక్ట్ అవ్వు. ఓకేనా? పక్కా. ఓకే. చలో బాయ్. అన్న అది ఏమంటారు? నెక్స్ట్ థర్స్‌డే. హలో! చెప్పు వినిపిస్తుంది.